నిజంగా ఇది విస్మయానికి గురిచేసే విషయమే. శాస్త్రవేత్తల అన్వేషణలకు కాలం ఎప్పుడూ సరికొత్త జవాబులు చెప్తూనే ఉంటుంది. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటు చేసుకుంది. దాదాపు 5300 ఏళ్ల క్రితం ఇటాలియన్ ఆల్ప్స్ మంచు పర్వతాల్లో ఒక బాణం తగిలి ఒట్టి అనే వేటగాడు ప్రాణాలు కోల్పోయాడు. శతాబ్దాల తరబడి స్తంభించిపోయిన ఆ మంచు సమాధిలో అతని శరీరం ఒక మమ్మీగా మారిపోయింది. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన ఒక ఆవిష్కరణ మానవ చరిత్రను, సైన్స్ పరిమితులను ఒక్కసారిగా తిరగరాసింది అని చెప్పాలి. 5000 ఏళ్లు దాటిన ఆ మంచు మనిషి శరీరంలో ఇప్పటికీ మైక్రోస్కోపిక్ జీవం సజీవంగా స్పందిస్తోందని పరిశీలకులు గుర్తించారు. సాధారణంగా మరణం తర్వాత శరీరం పూర్తిగా నిర్జీవమైపోతుంది. కానీ ఒట్టి విషయంలో ఈ ప్రకృతి నియమాలు తలకిందులయ్యాయి. అతని పేగుల్లోని పూర్వకాలపు గట్ బ్యాక్టీరియా, అత్యంత చలిని తట్టుకునే ప్రత్యేక ఈస్ట్ జాతులు ఇప్పటికీ జీవక్రియలను సాగిస్తూ జీవంతో కొట్టుమిట్టాడుతున్నాయని వారు కనుగొన్నారు. గట్టిపడిన ఆ మంచు పొరల కింద శతాబ్దాలుగా ఈ సూక్ష్మజీవులు తమ ఉనికిని కాపాడుకుంటూ రావటం సైన్స్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.